హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెరీ మచ్ యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2025 ఎప్పటి నుంచి స్టార్ట్ కాబోతుంది అనేది అయితే కొత్త డేట్ అయితే రావడం జరిగింది. తొలి మ్యాచ్ వచ్చేసరికి ఆ రెండు జట్ల మధ్యనే జరగబోతుంది. ఆ రెండు జట్లు ఏంటి, అదేవిధంగా షెడ్యూల్లో మార్పు ఏంటిది అనే వాటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేస్తాం, మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2025 వచ్చేసరికి స్టార్టింగ్ డేట్ అయితే రకరకాలుగా అయితే మారుతూనే వస్తుందని చెప్పుకోవచ్చు. మొదటిగా వచ్చేసరికి మార్చి 15 నుంచి అయితే ప్రారంభం కాబోతున్నట్లయితే మొదటగా ప్రకటించడం జరిగింది. దాన్ని మార్చి 22 వరకు అయితే తీసుకెళ్లడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ నిన్న ముంబైలో ఒక ప్రత్యేక సమావేశం అయితే జరిగింది. సమావేశం తర్వాత బీసీఐ ఉపాధ్యక్షుడు వచ్చేసరికి ఐపీఎల్ 2020 మార్చి 23 నుంచి అయితే స్టార్ట్ కాబోతున్నట్లయితే చెప్పడం జరిగింది. రకరకాల అయితే డేట్లు వస్తూనే ఉందని చెప్పుకోవచ్చు. కాకపోతే ఎప్పుడు స్టార్ట్ అవుతుందని అయితే ఇప్పటివరకు అయితే క్లారిటీ అయితే లేదు. ప్రజెంట్ మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే మార్చి 23నే జరగబోతున్నట్లయితే తెలుస్తుంది. అయితే మార్చి 23న జరగబోతుందా లేదా అని అయితే ఇప్పటివరకు అయితే క్లారిటీ అయితే లేదు. నెల రోజులు మాత్రమే టైం ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటివరకు అయితే షెడ్యూల్ పైన అయితే ఎలాంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు. మరో 2 వారాల్లో దీనిపైన క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లయితే బీసీఐ వర్గాలు అయితే చెప్పడం జరుగుతున్నాయి. అయితే తొలి మ్యాచ్ వచ్చేసరికి కోల్కతాలోని ఈడెన్ గార్డెన్ వేదిక అయితే తొలి మ్యాచ్ అయితే జరగనుంది. గత సీజన్ ఐపీఎల్ 2024లో వచ్చేసరికి కోల్కతా నైట్ రైడర్స్ విశ్వ విజేత అయితే తెలిసింది. అయితే ఈసారి వచ్చేసరికి అదే జట్టుతోనైతే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అయితే తలబడుతుంది. కోల్కతా ఈడెన్ గార్డెన్ ఈ మ్యాచ్ వచ్చేసరికి సాయంత్రం 7:30 అయితే ప్రారంభం అవుతున్నట్లయితే ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. అదేవిధంగా మరొక రకంగా కూడా వినిపిస్తుంది. మార్చి 23 నాడు 2 మ్యాచ్లు నిర్వహించబోతున్నట్లు కూడా సమాచారం అయితే ఉంది. తొలి మ్యాచ్ వచ్చేసరికి కోల్కతా నైట్ రైడర్స్తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, అదేవిధంగా మరో మ్యాచ్ వచ్చేసరికి సన్ రైజర్స్ హైదరాబాద్తో రాజస్థాన్ రాయల్స్ అయితే ఢీకొట్టర్ ఉంది. ఒక మ్యాచ్ ఏమో కోల్కతా వేదిక జరుగుతుంది, మరొక మ్యాచ్ వచ్చేసరికి ఉప్పల్ వేదిక అయితే జరగబోతున్నట్లుగా మరొక రూమర్ అయితే రావడం జరిగింది. రకరకాల రూమర్స్ పులి స్టాప్ పడాలంటే బీసీఐ నుంచి ఏదైనా అధికార ప్రకటన అయితే రావాలి. కాకపోతే మార్చి 23 నుంచి అయితే ఐపీఎల్ అయితే ప్రారంభం కాబోతున్నట్లయితే తెలుస్తుంది. మరి ఒక మ్యాచ్ ఉంటుందా, 2 మ్యాచ్లు ఉంటాయని అయితే ఇప్పటివరకు అయితే క్లారిటీ అయితే లేదు. ఓవరాల్గా ఐపీఎల్ 2025 వచ్చేసరికి 74 మ్యాచ్లు అయితే జరుగుతాయి. మరి 74 మ్యాచ్లకు సంబంధించి షెడ్యూల్ ఎప్పుడు ప్రకటిస్తారో అయితే చూడాలి. ఇప్పటిలాగా ఈసారి వచ్చేసరికి ఐపీఎల్ 2025లో 10 స్టేడియాలు కాకుండా ఈసారి అయితే బీసీఐ అయితే పెంచడం జరిగింది. 12 స్టేడియాలకైతే ఈసారి మన ఉప్పల్ స్టేడియానికి అయితే ప్లే ఆఫ్ మ్యాచ్లు అయితే 2 అవకాశాలు అయితే దక్కడం జరిగింది. హైదరాబాద్ వచ్చేసరికి సగం మ్యాచ్లు హైదరాబాద్ వేదికనే జరుగుతుంది. అదొక బెనిఫిట్తో పాటు ఇప్పుడు 2 ప్లే ఆఫ్ మ్యాచ్లు కూడా అక్కడే జరగబోతున్నట్లయితే సమాచారం అయితే అందుతుంది. అదేవిధంగా మరొక 2 స్టేడియాలు అయితే ఈ సీజన్లో అయితే పెట్టనున్నారు. ఒకటి వచ్చి ధర్మశాల, అదేవిధంగా ఇంకోటి అయితే గవాతి. ధర్మశాల వచ్చేసరికి పంజాబ్ కింగ్స్ తమ 2వ వేదిక అయితే ధర్మశాలను అయితే ఎంచుకుంది. అక్కడ పంజాబ్ కింగ్స్ వచ్చేసరికి 3 మ్యాచ్లు ఆడే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. అదేవిధంగా రాజస్థాన్ రాయల్స్ వచ్చేసరికి జైపూర్లోని గవాతి స్టేడియం అయితే 2వ వేదిక అయితే ఎంచుకోవడం జరిగింది. అక్కడ వచ్చేసరికి 2 మ్యాచ్లు లేదా 3 మ్యాచ్లు జరిగే అవకాశం అయితే కనిపిస్తున్నాయి రాజస్థాన్ రాయల్స్. ఓవరాల్గా చూసుకుంటే 2 స్టేడియాలు అయితే ఈసారి బీసీఐ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. ఓవరాల్గా 12 స్టేడియాలలో 74 మ్యాచ్లు అయితే జరగబోతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి షెడ్యూల్ వచ్చేసరికి ఇంకా 2 వారాల లోపే రిలీజ్ చేస్తున్నట్లయితే బీసీఐ వర్గాల నుంచి అయితే తెలుస్తున్న సమాచారం. మరి చూడాలి, దీనిపైన ఇంకా స్పష్టత అయితే రాలేదు. స్పష్టత రాగానే అయితే మరొక వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేస్తాం, మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.